హాయ్ అండి అందరికీ. ఇవాల్టి వీడియోలో ఒక మంచి రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చేసాను. ఇది చాలా సింపుల్గా, చాలా టేస్టీగా, చాలా బాగుంటుంది. ఇది పుదీనా కొత్తిమీర వెజిటేబుల్ పులావు. ఇది చాలా టేస్టీగా బాక్సులకి అయితే ఖచ్చితంగా అయితే బాగుంటుంది అనమాట. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లో ఒక అల్లం ముక్క, కొద్దిగా తెల్లగడ్డలు వేసుకొని, అలాగే ఒక 5-6 పచ్చిమిరపకాయలు కానీ కొంచెం కారానికి తగ్గట్టు వేసుకోవాలి. అలాగే కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా పుదీనా మొత్తం కలిపి కొంచెం వాటర్ వేసుకునేసి మెత్తగా మిక్సీకి పట్టుకొని పక్కన పెట్టేసుకుందాము. అలాగే స్టవ్ ఆన్ చేసుకొని ఒక కుక్కర్ అయితే పెట్టేసుకుందాం. నేనైతే ఇక్కడ నెయ్యి మాత్రమే వాడుతున్నాను. మీరు నూనె కూడా వేసుకోవచ్చు. రెండు కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట. నేనైతే ఇక్కడ నూనె మాత్రం వేసుకుంటున్నా. నూనె కాగాక మసాలా అయితే వేసుకుందాము. అలాగే ఆనియన్ కూడా వేసేసుకొని ఇవి లైట్గా ఫ్రై అవ్వాలి. మరీ ఫ్రై అవ్వక్కర్లేదు, కొంచెం మెత్తబడితే సరిపోతుంది అనమాట. రైస్కి మరీ ఫ్రై అయిపోతే అంత టేస్ట్ ఉండదు. అలాగే కొంచెం ఫ్రై అయ్యాక దీంట్లోని క్యారెట్, ఆలు, అలాగే స్వీట్ కార్న్, బఠానీ అవి ఏమున్నా కూడా అయితే మీరు వేసుకోండి. మీకు ఏవి కూరగాయలు అయితే ఉన్నాయో అన్ని కూరగాయలు అయితే వేసుకోవచ్చు. అలాగే ఇవి కొంచెం ఫ్రై అయ్యాక మనం ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్న కొత్తిమీర పేస్ట్ దీంట్లోకైతే వేసుకున్నాము. ఇది కొంచెం లూజ్గా ఉంది కాబట్టి వాటర్ లాగా ఇదంతా ఇంకిపోయి ఈ ముక్కలకు పట్టేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అలాగే రుచికి తగ్గట్టు సాల్ట్ వేసుకోవాలి. అలాగే ధనియాల పొడి, గరం మసాలా రెండు వేసుకొని ఇవి రెండు బాగా ఫ్రై అయిపోవాలన్నమాట. వాటర్ అస్సలు ఉండద్దు, మొత్తం డ్రై అయిపోయి బాగా ఫ్రై అయిపోవాలి. ఇలా అడుగంటకుండా ఫ్రై చేసుకోవాలి. ఇది బాగా ఫ్రై అయిపోయినాక ఆల్రెడీ బియ్యం కడిగి నానబెట్టుకున్నాం కదా, వాటర్ లేకుండా వంపేసుకొని రైస్ అయితే వేసుకున్నాము. ఇది నీట్గా వేసుకొని ఒకసారి అయితే బాగా కలిపేసుకోవాలన్నమాట. ఇవి రెండు మిక్స్ అయిపోయాక వాటర్ మాత్రం కొలుసుకొని వేసుకోవాలి. నేను ఇక్కడ 2 గ్లాసులు వేసాను అనమాట. ఈ 2 గ్లాసులకి 3 కప్పులు వాటర్ అయితే యాడ్ చేసుకున్నాము. ఇది మళ్ళీ ఒకసారి రైస్ అంతా బాగా కలిపేసుకొని ఒకసారి ఉప్పు అయితే టేస్ట్ చూసేసుకోండి. ఒకేసారి ఉప్పు అయితే సరిపోయింది అనుకుంటే కుక్కర్ మూత పెట్టేసి ఒక 2 విజిల్ వచ్చేంత వరకు ఉడికిచ్చేసుకొని ఆ మూత ఆవిరిపోయేంత వరకు వెయిట్ చేసి మూత ఓపెన్ చేసేసుకొని చూద్దాము. చాలా టేస్టీ అయిన వెజిటేబుల్ పులావ్ అయితే బాగా వచ్చేసింది అనమాట. ఇది పుదీనా కొత్తిమీర అంతా మిక్స్ అయింది కాబట్టి మంచి ఫ్లేవర్ తో మంచి టేస్టీ అయిన రైస్ అయితే రెడీ అయిపోయింది. ఇది లంచ్ బాక్స్ కి, ఆఫ్టర్నూన్ లంచ్ కానీ డిన్నర్ కానీ మీరైతే ఖచ్చితంగా ట్రై చేయండి. మీకు బాగా నచ్చుతుంది అనమాట.